సో చాలామంది పేరెంట్స్ పిల్లల్ని మా దగ్గర తీసుకొచ్చినప్పుడు కామన్గా అడిగే క్వశ్చన్, డాక్టర్ గారు మా పాప లేదా మా బాబు ఫోన్ ఎక్కువసేపు చూస్తూ ఉన్నారు, సో దానివల్ల ఏమన్నా సైట్ ఎక్కువ ఫాస్ట్గా పెరుగుతుందా అని అడుగుతారు. అంటే కామన్గా పిల్లలు, చిన్నపిల్లలు ఎస్పెషల్లీ గ్రోయింగ్ ఏజ్లో వాళ్ళు స్క్రీన్ టైం ఎక్కువ ఉండడం వల్ల, ఎస్పెషల్లీ మొబైల్ కానీ ఈ ల్యాప్టాప్స్ కానీ ఈ గ్యాడ్జెట్స్, ఐపాడ్స్ అలాంటివి ఎక్కువ చూసినప్పుడు, స్క్రీన్ టైం ఎక్కువ ఉన్నప్పుడు సైట్ అనేది చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. సో ఇది వన్ ఆఫ్ ద కంట్రోల్, అంటే మనం కంట్రోల్ చేసుకోగలిగే ఫ్యాక్టర్ అన్నమాట. అంటే మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్ అంటాం. మయోపియాలో ఎస్పెషలీ మైనస్ పవర్ని కొంచెం స్లోగా ప్రోగ్రెస్ అయ్యేలాగా, అంటే ఫాస్ట్గా పెరగకుండా అరెస్ట్ చేయొచ్చు మనం స్క్రీన్ టైం తగ్గిస్తే. ఇంకా అంటే చాలామంది అడుగుతుంటారు, ఫుడ్ అంటే క్యారెట్ తింటే సైట్ తగ్గిపోతుందా లేదా పెరగడం ఆగుతుందా, ఆకుకూరలు తింటే సైట్ తగ్గిపోతుందా అని అడుగుతుంటారు చాలామంది. బట్ డైట్ హ్యాస్ నో రోల్ ఇన్ ద ప్రోగ్రెషన్ ఆఫ్ మయోపియా. అంటే ఆ పర్టికులర్ ఫుడ్ తినడం వల్ల సైట్ పెరుగుతుంది పెరగదు అని ఏమీ ఉండదన్నమాట. సో అవి తింటే ఇన్ జనరల్గా మనకి హెల్త్కి, ఐస్కి అంటే రెటినాకి ఈ క్యారెట్, బీట్రూటు, ఈ ఆకుకూరలు, పాలు, ఎగ్స్ ఇవన్నీ తినడం వల్ల, మన అదేవిధంగా ఫిష్ ఇవన్నీ తినడం వల్ల మంచి హెల్తీగా ఉంటుంది ఐస్. అంతే తప్పితే అంటే కంట్లో టియర్ ఫిలిం అనేది బాగుంటుంది, రెటినాలో సెల్స్ అనేవి ఆరోగ్యంగా ఉంటుంది, విజన్ క్వాలిటీ అనేది కొద్ది బెటర్గా ఉంటుంది. కానీ అవి తినటం వల్ల సైట్ తగ్గిపోవడం అనేది జరగదన్నమాట. ఎక్కువ సన్లైట్లో అంటే ఎక్స్పోజర్ ఉండేలాగా చూడాలి. మినిమం 1 to 1.5 hours పర్ డే సన్లైట్ ఎక్స్పోజర్ ఉంటే మనకి ఈ మయోపియా అనేది, మైనస్ పవర్ అనేది ఫాస్ట్గా పెరగకుండా చేయొచ్చు. సో మేము చాలామంది పేరెంట్స్కి చెప్తూ ఉంటాము, పిల్లల్ని మనము ఎక్కువగా ఎండలో ఆడుకునేలా చేయమని, లేదా వాళ్ళు ఆడట్లేదు అనుకుంటే కనీసం గార్డెనింగో లేదా వాళ్ళు కూర్చొని హోంవర్క్ చేసేదైనా కూడా పిల్లలు ఎండ తగిలే ఏరియాలో కూర్చోమని చెప్తాము. ఇంకొకటి వచ్చేసి మనకి ఇప్పుడు కొత్తగా మయో స్మార్ట్ గ్లాసెస్ అనేవి వచ్చినాయి అనమాట. అంటే మయోపియాని కంట్రోల్ చేసే గ్లాసెస్. సో డిమ్స్ టెక్నాలజీ అనే దాంతో ఈ గ్లాసెస్ అనేవి మ్యానుఫ్యాక్చర్ అవుతాయి, మయో స్మార్ట్ గ్లాసెస్ అనేవి. సో ఇవి యూజ్ చేయటం వల్ల కూడా మైనస్ పవర్ అనేది పిల్లలకి ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవ్వకుండా చూడొచ్చు. కొన్ని రకాల డ్రాప్స్ కూడా వాడతాం అనమాట. అదే ఇది మరీ లేటెస్ట్ ఏం కాదు, ఇట్స్ ఆల్మోస్ట్ అంటే 5 to 10 years స్టడీస్ ప్రూవెన్ ఉన్నాయి ఈ డ్రాప్స్. సో చాలామంది చిన్నపిల్లలకి ఫాస్ట్గా సైట్ ప్రోగ్రెస్ అయ్యే వాళ్ళకి మేము ఈ డ్రాప్స్ ప్రిస్క్రైబ్ చేస్తాము. సో అట్రోపిన్ డ్రాప్స్ అనేవి లో కాన్సన్ట్రేషన్లో, అవి డైలీ నైట్, ఎస్పెషల్లీ చిన్నపిల్లలు బిలో 14 years వరకు మనం ఆ డ్రాప్స్ వాడితే మైనస్ పవర్ అనేది ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవ్వకుండా మనము అరికట్టచ్చు. సో ఆల్ దీస్ 3 ఫ్యాక్టర్స్ అనమాట. ఒకటి ఈ ఎండకి ఎక్స్పోజ్ అవటము, స్క్రీన్ టైం తగ్గించటము, ఈ మయో స్మార్ట్ గ్లాసెస్ అనేది వాడటము, దాంతోపాటు అట్రోపిన్ డ్రాప్స్ వాడితే కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది.